ఇన్ని రోజులు ఒక ఎత్తైతే ఇకపై మరో ఎత్తు అంటోంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. కొత్త కెప్టెన్, కొత్త బ్యాటింగ్ కోచ్, కొత్త ఆటగాళ్లతో ఈసారి మాత్రం మమ్మల్ని టచ్ చేసేవాడు లేడంటోంది. డూప్లెసిస్ స్థానంలో కింగ్ కోహ్లీ మళ్లీ టీంను నడిపించనున్నాడు. అటు దినేష్ కార్తిక్ ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ గా అవతారం ఎత్తాడు. ఐపీఎల్లో మోస్ట్ పాపులర్ టీం, ఎక్కువ అభిమానులున్న ఫ్రాంచైజీ ఆర్సీబీనే. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడకపోవడం బాధాకరం. గత 17 సీజన్లుగా ఆర్సీబీని ఐపీఎల్ టైటిల్ ఓరిస్తూనే ఉంది. అలాగని ఈ టీంలో అల్లాటప్ప ప్లేయర్లు ఉన్నారనుకుంటే పొరపాటే. అంతా హేమీలే. అయినా కప్పు మాత్రం కలగానే మిగులుతోంది. కానీ ఈసారి మాత్రం అలా కాదంటోంది. అందుకోసం అప్పుడే పని ప్రారంభించేసింది. కొత్త ఆటగాళ్లు, కొత్త బ్యాటింగ్ కోచ్ అప్పుడే సన్నాహాలు, వ్యూహాలతో పని మొదలు పెట్టేశారు. మొన్నటి వరకు ఆర్సీబీ ప్లేయర్ గా ఆడిన దినేష్ కార్తిక్ ఇప్పుడు ఆ టీంకు బ్యాటింగ్ కోచ్ అవతారం ఎత్తాడు. మామూలుగానే డీకే ఫైట్ తో ఉంటాడు. దీనికి తోడు తన హయాంలో కప్పు కొట్టలేకపోయామన్న బాధ డీకేలో ఉండిపోయింది. దీంతో ఎలాగైనా ఈసారి మాత్రం కప్పు కొట్టాలనే కసితో ఉన్నాడు డీకే. దీంతో అందరికంటే ముందుగానే స్ట్రాటజీస్ తయారు చేసే పనిలో పడ్డారు. ఆ మేరకు టీంలోని డొమెస్టిక్ ఆటగాళ్లతో ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఏ స్థానంలో ఎవరెవరు ఆడాలి అనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో కోహ్లీ, ఫిల్ సాల్ట్, జాకబ్, రజత్ పాటీదార్లు కవర్ చేసేలా ప్లాన్ రూపొందించారు. బ్యాకప్గా దేవదత్ పడిక్కల్ వంటి యంగ్ టాలెంట్ను వినియోగించుకోవాలని నిర్ణయించారు. అలాగే మిడిల్ ఆర్డర్ విషయంలోనూ అప్పుడే ఓ డెసిషన్కు వచ్చారట. లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్లతో మిడిల్ ఆర్డర్ను టచ్ చేసేవారే లేరన్నట్టుగా ప్లాన్ చేశారు. ఇక ఫినిషింగ్ బాధ్యతల్ని జితేష్, డేవిడ్లకు అప్పగించేలా వ్యూహాలు రచిస్తున్నారు. బ్యాకప్లో జాకోబ్ బెతల్, రొమేరియా, షాపార్డ్లు ఎలాగూ ఉన్నారు. ఇంగ్లాండ్ ఫ్యూచర్ స్టార్ అని పిలుస్తున్న 21 ఏళ్ల జాకోబ్ ఆట కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బౌలింగ్ విధానానికొస్తే పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్ వంటి సీనియర్స్ రప్పడించనున్నారు. మిడిల్, డెత్ ఓవర్లలో రసిక్ సలాం, యాష్ దయాల్కి కీలక పాత్ర పోషించనున్నారు. ఇక స్పిన్ విభాగంలో సూయాస్ శర్మ, కృణాల్ పాండ్యలు ఎటువంటి పిచ్నైనా చక్కబెట్టగలరు. అన్నిటికంటే విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడం అభిమానులలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇలా అన్ని విభాగాల్లోనూ బ్యాలెన్స్డ్ గా ఉన్న ఆర్సీబీ ఈసారి కప్ కొడుతుందా, ఫ్యాన్ కల నెరవేరుతుందా అనేది చూడాలి.